జాటోత్ రామచంద్ర నాయక్ డోర్నకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రభుత్వ విప్గా ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి జాటోత్ రామచంద్ర నాయక్ పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ నుంచి తన సమీప ప్రత్యర్థిగా నిలబడ్డ రెడ్డి నాయక్, ఆయన మాజీ మంత్రి రెడ్డి నాయక్ ఆయన పైన గెలిచారు. నాటి ఎన్నికల్లో రామచంద్ర నాయక్ వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత, అలాగే మెజారిటీ ఎంత ఒకసారి చూద్దాం. ఓట్ షేర్ ఎంత వచ్చిందంటే 60.01% ఓట్ షేర్ రాబట్టుకోగలిగారు. వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 53,131 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఒక భారీ మెజారిటీ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం అయితే ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు రామచంద్ర నాయక్. సో గతంలో కూడా ఆయన అసెంబ్లీకి పోటీ చేశారు, బట్ అప్పుడు ఓటమి పాలయ్యారు. ఫస్ట్ టైం ఆయన ఎన్నికయ్యారు డోర్నకల్ నియోజకవర్గం నుంచి. సో ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. మరి జనాదరణ ఎంత ఉంది డోర్నకల్ నియోజకవర్గంలో, ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, జనం ఎటువంటి ఒపీనియన్ బిగ్ టీవీతో పంచుకున్నారు ఒకసారి మనం చూద్దాం. ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు ఆయన గురించి. ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. డాక్టర్గా చేసిన సోషల్ సర్వీస్ ఇంపాక్ట్ అనేది బాగానే ఉంది. సో ఆయన బేసిక్గా డాక్టర్ అయినా సో పేదలకు ఫీజులు తీసుకోకుండా కూడా చికిత్సలు అందించారు. సెగ్మెంట్లో మంచి పేరున్నటువంటి వ్యక్తిగా ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు. సో పేదలకు ఫీజులు తీసుకోకుండా చికిత్సలు అందిస్తున్నటువంటి వైనం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చినటువంటి అంశం. నెక్స్ట్, ఎమ్మెల్యే నిజాయితీ పట్ల జనం సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి నమ్మకాన్ని కూడా పెట్టుకున్నారు. జనానికి అందుబాటులో రామచంద్ర నాయక్ ఉంటారు అన్న పేరు కూడా సంపాదించుకుంటున్నారు. నెక్స్ట్, యూత్ను స్పోర్ట్స్ వైపు మళ్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో కబడ్డీ టోర్నమెంట్లు కండక్ట్ చేస్తున్నారు. అసెంబ్లీలో సెగ్మెంట్ సమస్యలు కూడా ప్రస్తావిస్తున్నారు. తద్వారా సమస్యల పరిష్కారం జరుగుతుంది అన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అక్కడ పెట్టుకున్నారు. నెక్స్ట్, మంత్రులకు ఎప్పటికప్పుడు లేఖలు రాస్తుంటారు. ఏమైనా నియోజకవర్గ సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం. భవిష్యత్తులో అభివృద్ధిపైన జనంలో ఆశలున్నాయి. ఎమ్మెల్యే తీరుపైన క్యాడర్లు కూడా సంతృప్తిగానే కనిపిస్తూ ఉన్నారు. సో అందరితో సమన్వయం చేసుకుంటారు, క్యాడర్ని కూడా కాపాడుకుంటారు అనేది ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించుకోవడం, తర్వాత మరిపేడ బస్టాండ్ అభివృద్ధి జరగడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. 5 కోట్లతో సెగ్మెంట్లో రోడ్ల రిపేర్లు కూడా జరుగుతున్నాయి. రిపేర్లు ఎక్కడెక్కడ అయితే రోడ్లు రిపేర్ చేయాలో అవన్నీ కూడా వేగంగానే సాగుతున్నాయి. సో వాటికి ఒక 5 కోట్ల రూపాయలతో కూడా ఆ పనులు చేయించడం కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు రామచంద్ర నాయక్ గురించి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు. ప్రతిపక్ష నేతలను ధీటుగా ఎదుర్కోవట్లేరు అనేది మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. నిధులు రాబట్టడంలో సరే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కేవలం పర్సీవ్ చేయగలుగుతున్నారు, కానీ దూకుడు లేకపోవడం అనేది కూడా ఒక మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. ఆ దూకుడు ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. అది మైనస్ పాయింట్గా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు మొదలు కాకపోవడం. మామూలు పనులు అయితే సాగుతున్నాయి, కానీ మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవైతే ఇంకా మొదలు కాలేదు. పెద్ద స్థాయిలో చెప్పుకునే కార్యక్రమాలు అయితే ఇంకా మొదలు కాలేదు అనేది. చాలామంది సీనియర్ నేతలను కలుపుకొని వెళ్ళట్లేదు అని కూడా ఒక కంప్లైంట్ ఉంది. కొంతమంది నాయకులనే ఎంకరేజ్ చేస్తున్నారు, కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళతో ఎక్కువగా కలివిడిగా ముందుకు సాగట్లేరు అనేది కూడా కొంతవరకు కంప్లైంట్ ఉంది పార్టీ క్యాడర్కి సంబంధించి. సో మరి ఇక జనం ఏం కోరుకుంటున్నారు, ప్లస్ పాయింట్స్ ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి జనం కోరుకుంటుంది ఏంటి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు? ఫ్లోరైడ్ రహిత నీరు అందించాలి. కొద్దిగా అక్కడ కొంత సమస్య అక్కడక్కడ పెద్దగా లేకపోయినా కూడా కొన్ని గ్రామాల్లో ఆ సమస్య ఉంది. ఆ సమస్య లేకుండా స్వచ్ఛమైనటువంటి నీళ్ళు అందించాలనేది డిమాండ్ ఉంది. తర్వాత డ్రైనేజీలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఉన్నత విద్యా సంస్థలు అవసరం. డోర్నకల్ పట్టణం కావచ్చు, దాని పరిసర ప్రాంతాల్లో కొన్ని మండలాలు బాగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఏరియాస్ చాలా ఉన్నాయి. కాబట్టి అట్లలో ఉన్నత విద్యా సంస్థలు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రయత్నం కూడా ఎమ్మెల్యే చేయాలి. నెక్స్ట్, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీలు కావాలి. వైద్య సదుపాయాలు పెంచాలి. ఉన్నటువంటి 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లు సరిపోవు, కాబట్టి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో తద్వారా ప్రజలకి ఇంకా మరింతగా వైద్య సదుపాయం అనేది చేరువ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం జరగాలి. నెక్స్ట్, డాక్టర్లు ఉంటేనే వైద్యం అనేది ప్రజలకు అందుతుంది. ఊరికే హాస్పిటల్లో పిహెచ్సిలో ఉండడం సరిపోదు. కాబట్టి పిహెచ్సిలు ఉండాలి, వాటిలో డాక్టర్లు డెఫినెట్గా రావాలి, అందుబాటులో ఉండాలి. తర్వాత ములకలపల్లి బ్రిడ్జిలు అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, వాటిని మళ్ళీ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా ప్రయత్నాలు కూడా చేయాలి. అక్కడ ఆ ఏరియాలో, డోర్నకల్ ఏరియాలో ఎక్కువగా పంట చాలా విపరీతంగా వస్తుంటుంది. మిర్చి కావచ్చు, పసుపు కావచ్చు, పత్తి కావచ్చు, ఎక్కువగా బాగా వ్యవసాయం అనేది చాలా ఎక్కువగా సాగుతుంటుంది డోర్నకల్, మహబూబాబాద్ ఏరియాలో. సో అట్లా మిర్చి రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రయత్నాలు కూడా జరగాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు. నెక్స్ట్, స్థానికంగా నివాసం ఉండాలి, అక్కడే ఉండాల్సినటువంటి అవసరం ఉంది డోర్నకల్లోనే. తర్వాత కందికొండ జాతర కూడా చాలా ప్రఖ్యాతగాంచినటువంటి జాతర ఏరియాలో, ఆ జాతరకు నిధులు కేటాయించాలి. కందికొండ మెట్ల నిర్మాణం
జాతరలోపు పూర్తి చేయాలి. తద్వారా అక్కడ వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఓ సౌకర్యం కల్పిస్తే ఆ జాతర మరింతగా సౌకర్యవంతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, కురవి వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు తేవాలి. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి కురవి వీరభద్రస్వామి టెంపుల్, అక్కడ కొరివీరన్న అని పిలుస్తుంటారు. సో కొరివీరన్న చాలా శక్తివంతమైనటువంటి దేవాలయం అది. సో అక్కడ దేవుడి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి మరింతగా సౌకర్యాలు కల్పించాలి, అక్కడ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చెందించాలి అనేది జనం కోరుకుంటున్నారు. నరసింహులపేట, గోపతండ, పెద్ద నగరంలో బ్రిడ్జీలు కట్టాలి. అవన్నీ బ్రిడ్జీలు కట్టడం వల్ల రవాణా సౌకర్యం అనేది మరింతగా మెరుగుపడ్డట్టుగా అవుతుంది. సో ఇది జనం కోరుకుంటున్నారు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ దగ్గర నుంచి కూడా మనం చూసాం. సో మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్: అనుకూలం 45%, వ్యతిరేకం 30%, తటస్థం 25%. వ్యతిరేకం అనేది సరే, వ్యతిరేకంతో అలా తటస్థంతో పోల్చుకుంటే అనుకూలత 45% ఉన్నప్పటికీ కూడా ఇంకా వ్యతిరేకతను తగ్గించుకోవాలి, తటస్థాన్ని కూడా తగ్గించుకోవాలి. మనం అనుకూలాన్నే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వ్యతిరేకము, తటస్థం, ఇక ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా, మాటలన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలు ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎటువంటి సమస్యల పరిష్కారం కోరుకుంటున్నారు, అవన్నీ కూడా సమగ్రంగా వాటి మీద ఫోకస్ పెట్టి ఆ సమస్యల పరిష్కారం చేయగలిగితే రాబోయే రోజుల్లో వ్యతిరేకత తగ్గుతుంది, తద్వారా అనుకూలత పెంచుకోవచ్చు. ఇక ప్రభుత్వ విప్ జాటోదు రామచంద్ర నాయక్ డోర్నకల్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సమగ్రంగా చేసినటువంటి సర్వేలో డోర్నకల్ మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 45%.